అండి ఈరోజైతే బొరుగుల తాలింపు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. అంతకంటే ముందుగా మనమైతే బొరుగులు అయితే నీట్గా నేముకోవాలండి. ప్యాకెట్లో ఇస్తున్నారు ఇప్పుడైతే బొరుగులు. ఇదివరకు అయితే మాకు విడిగా అమ్మేవాళ్ళు కేజీ అర కేజీ అలా. ఇప్పుడైతే ప్యాకెట్లో ఇస్తున్నారు. ఈ ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుందండి. నేను ఈ ప్యాకెట్లో ఇదివరకే ఒక పావు కేజీ వాడుకున్నాను. ఇప్పుడు ఒక పావు కేజీ ఉంటే యూజ్ చేస్తున్నానండి. నా ఫస్ట్ అయితే బొరుగులను అయితే నేముకుందామండి. దానికోసమని ఒక చాట్లో బొరుగులు పోసుకొని అటు ఇటు అనడం వల్ల ఏంటంటే బొరుగులు అనేవి పైకి వస్తాయి. దాంట్లో ఏమన్నా మట్టి కానీ బొరుగులు మొత్తం స్మాష్ అయినట్టు కానీ అవన్నీ ఏదంటే అడుక్కి వెళ్ళిపోతాయి. పైన బొరుగులు మంచి బొరుగులు అనేవి మనకి పైకి వస్తాయండి. ఈ బొరుగులలో కూడా కొన్ని బొరుగులు ఏంటంటే మాడిపోయి మనకి వస్తూ ఉంటాయండి. ఒక 5-6 బొరుగుల దాకా ఉంటాయి. అది దానివల్ల ఏంటంటే మొత్తం బ్లాక్ అయిపోతూ పంట కింద పడితే చేదొస్తుంది. అందుకనేసి అవి కూడా నేనైతే తీసేస్తున్నానండి. మొత్తం తీసేసి వాటర్లో అయితే నానబెడుతున్నానండి. చూడండి, అవి వాటర్ మనం బొరుగులు మునిగేంత వాటర్ ఉంటే సరిపోతుందండి. వీటి కోసమని నేను మంచినీళ్ళే తీసుకున్నానండి. ట్యాప్ వాటర్ కాకుండా మంచినీళ్ళే తీసుకున్నాను. వీటిని 1 లేదా 2 నిమిషాలు మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువగా ఉన్నా ఏం కాదండి. ఉప్పు బొరుగులు అయితే 1 నిమిషానికే బాగా పిండి అవుతాయి. అలాంటి బొరుగులు అయితే తీసుకోకూడదండి. ఉప్పు బొరుగులు అయితే తీసుకోకూడదు. నేను మంచివే బొరుగులు తీసుకున్నాను. వీటిని కొంతమంది మరమరాలు అంటారు, మేమైతే బొరుగులు అంటామండి. చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో మనకి. లాస్ట్ ఉన్న అడుగుని చూస్తే ఈ డస్ట్ మనం తీసివేయకపోతే నోరు మొత్తం పాడైపోతుందండి, చండాలంగా ఉంటుంది. సో అందుకనేసి మనం బొరుగులను అయితే బాగా నేముకొని నీళ్ళల్లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్నాక మనం అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిప్ చేయడం వల్ల బొరుగులు అనేవి బాగా మెత్తగా అవుతాయండి. పొడి పొడిగానే ఉంటాయండి, మెత్తగా ముద్దలాగా అయితే ఉండవు, పొడి పొడిగానే ఉంటాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనమైతే బొరుగుల తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకోవాలి. తాలింపు కోసం అనేసి కళాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పావు సరిపోతుంది. మాది పెద్ద పావు అనమాట, అందుకని ఒక పావు వేసి నేను ఇంకొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా అయితే పల్లీలను అయితే వేపుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కినాక పల్లీలు వేసాను. శనక్కాయ విత్తనాలు అంటాం మేమైతే, కొంతమంది పల్లీలు అంటారు. ఇవి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, మనకైతే పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి. వీటిని మనం పక్కకు తీసి పెట్టుకున్నాము. ఎందుకంటే దీంట్లో మనం టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కాబట్టి పల్లీలు మనకి మెత్తగా అయిపోతాయి. అందుకని పల్లీలు తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత తాలింపు గింజలు అనేది వేసుకోవాలన్నమాట. దీంట్లో పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాము. సో మేము అన్నీ ముందే కలిపి పెట్టుకుంటామండి. అందుకనేసి తాలింపు గింజలు డైరెక్ట్గా వేసాను. తాలింపు గింజలు వేసుకున్నాకైతే మనము మిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలి. చూడండి, ఇవైతే మనకైతే ఎగిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం దీనిపైన సాల్ట్ అనేది కలిపానండి. అలా చేయడం వల్ల ఏంటంటే కండ్రెక్కవ అనేసి కొంచెం సాల్ట్ చల్లి పెట్టుకున్నాను. ఇవి మనం ఇప్పుడు తాలింపులో వేసేద్దాము. మొత్తం వీటిని ఇప్పుడు కట్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, ఒక చిటికెడంతా పసుపు వేసి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇదైతే ఫ్రై అయిపోయిందనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనమైతే ముందుగా నానబెట్టుకున్న ఈ బొరుగులు ఉన్నాయి కదండి, ఇవి బాగా ఇలా పిండాలన్నమాట. గట్టిగా పిండేయాలి, వాటర్ లేకుండా పిండేసి దీంట్లోకైతే వేసుకోవాలి. ఇదిగోండి, మనమైతే పిండుకున్న తర్వాత సరిపడంత కారం, సగం స్పూన్ అయితే సరిపోతుందండి. కారం అయితే ఎక్కువ పట్టదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొబ్బరి, తర్వాత మనం ముందుగా శనగపప్పు పొడి అయితే పట్టి పెట్టుకున్నామండి. ఇందులో నేను ఒక 5-6 ఎల్లిపాయ రెమ్మలు అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా, దీంట్లో అయితే పావు కేజీకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత అయితే సరిపోతుందండి. మొత్తం దీన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. దీంట్లో మనమైతే మెయిన్ ఇంగ్రీడియంట్ని వేయడం అయితే మర్చిపోయామండి, సాల్ట్.
అసలు ఇది లేనిదే ఏ వంటకైనా టేస్ట్ అనేది అయితే అసలు ఉండదండి. సో ఇప్పుడు సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి మనకి ఫైనల్గా అయితే బొరుగుల తాలింపు రెడీ అయిందనమాట. దీంట్లోకి మనమైతే ముందుగా పల్లీలు వేపాక పెట్టుకున్నాం కదండి, అవైతే ఇప్పుడు గ్యాస్ ఆపుకున్న తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేస్తే మనం టమాటాలు ఆనియన్స్లో మెత్తగా అయిపోతాయి కాబట్టి నేనైతే లాస్ట్గా వేస్తున్నాను అనమాట. లాస్ట్ వేస్తే మనకు క్రిస్పీగా బాగుంటాయి, నోటికి తగులుతూ ఉంటే. సో అందుకని నేనైతే లాస్ట్గా అయితే వేసాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.